ఈరోజు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఎన్నికలను నిర్వహించడం జరిగింది 2 సంవత్సరాల కాల పరిమితి కొరకు. ఈ ఎన్నికలలో నిజామాబాద్లో ఉన్నటువంటి ఫోటో వీడియోగ్రాఫర్లు అందరూ 100% ఓటింగ్ వేసి చరిత్ర సృష్టించడం జరిగింది. ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఎన్నికలు సాయంత్రం 5 గంటలలోపు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఫోటోగ్రాఫర్లందరూ ఐక్యంగా ఇదే విధంగా ఉండే అసోసియేషన్ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నారు. నిజామాబాద్ PPVN ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ మరియు రిలేటెడ్ అందరూ 191 మంది ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ఉండగా 100కు 100% అంటే ఒక 1-2 మెంబర్ తప్పించి మిగతా మొత్తం పోలింగ్ అవ్వడం అనేది చరిత్రలో ఫస్ట్ టైము. మరి ఇంతకుముందు కూడా ఎలక్షన్లు జరిగినాయి. మరి ఇప్పుడైతే ఇంతకుముందు ఎప్పుడు 1-2 మాత్రం పోటీలో ఉండేవారు. ఈసారి పెద్ద మొత్తంలో చాలామంది పోటీలో ఉన్నారు. 5గురు ప్రెసిడెంట్కి పోటీ చేయగా మిగతా వారు కూడా ఒక 3-4 చొప్పున పోటీ చేయడం జరిగింది. మరి అందరూ కూడా ఎక్కడ కూడా గొడవలు పడకుండా ఐకమత్యంగా సంతోషంగా ఒక ఫ్రెండ్లీగా ఎలక్షన్లు జరిగినాయి. మరి ఇది రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగింది. పొద్దున 9 గంటలకు నుంచి స్టార్ట్ అయింది. 2 గంటల వరకు అయితే పోలింగ్ అనుకున్నాము. మరి అంత లోపలనే 99% అంటే ఆల్మోస్ట్ 100% జరిగింది. మరి 2 గంటల నుంచి 3 గంటల వరకు లంచ్, 3 తర్వాత 5 మధ్యలో కౌంటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదే సంతోషము, ఇదే వ్యక్తపరుస్తూ ఐకమత్యంగా మేము అందరం ఉంటాము. జై ఫోటోగ్రఫీ, జై జై ఫోటోగ్రఫీ. నా పేరు పద్మ రాజేష్. ఈరోజు ఇందూరు పట్టణ PPVN ఎలక్షన్స్ జరిగినాయి. PPVN అంటే ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ ఎలక్షన్స్ చాలా అట్టహాసంగా ఘనంగా జరిగినాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి దాదాపుగా 98-90% ఓటింగ్ జరిగింది. ఇంకోటి మొత్తం ఫ్రెండ్లీ వాతావరణంలో జరిగింది. ఈ ఎలక్షన్ చాలా బాగా జరిగింది. ఏ అభ్యర్థి గెలిచినా మేమందరం కలిసి ప్రగతికి తోడ్పడతాం.